నీరు మన జీవితానికి చాలా ప్రాముఖ్యం. మనిషి ఆహారం లేకుండా 30 నుంచి 40 రోజులు బ్రతకగలడు, కానీ నీరు లేకుండా 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి బ్రతకలేడు. నీరు మనకు చాలా ప్రాముఖ్యం. అందుకే యేసు ప్రభు అంటాడు, యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనంలో అంటాడు. చూడండి ఒకసారి, యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనంలో, నేనిచ్చి నీళ్లు త్రాగువాడెవడును దప్పికొనడు, నేను వానికిచ్చి నీళ్లు నిత్య జీవముకై వానిలో ఊరడి నీటి బొగ్గగా ఉండును. నేనిచ్చే నీళ్లు తాగువాడు ఎన్నడనో దప్పికొనడు. ఒకసారి యోహాను సువార్తలోని 6వ అధ్యాయం 35వ వచనం కూడా చదివేద్దాం. 6వ అధ్యాయం 35 అమ్మా, 6:35. అందుకు యేసు వారితో ఇట్లేను, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడనూ దప్పికొనడు. చాలా మంది యేసు ప్రభు ఆ సమరయ స్త్రీ ఏమనుకుంది, నీళ్ళు అనగానే భౌతికమైన నీళ్లు అనుకుంది. కానీ ఇక్కడ మనుషుల దాహం తీరుస్తుంటే ఏం దాహం తెలుసా? మనుషులకు కొన్ని దాహాలు ఉన్నాయి, అవి ఎప్పుడు తీరవు. ఏం తెలుసా? కోరికలు అనే దాహం. ఒకటి మనిషి ఎప్పుడు కూడా ఆశాజీ, ఎప్పుడు ఏదో కోరికతోనే ఉంటాడు. మన యవ్వన కాలంలో కోరికలు ఉంటాయి, నడు వయసు రాగానే కొన్ని కోరికలు ఉంటాయి, వృద్ధాప్యంలో కొన్ని కోరికలు ఉంటాయి. ఏదో ఒక వస్తువు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఏదో ఒక కోరికతో మనిషి బ్రతుకుతూనే ఉంటాడు. ఈ కోరికలు అనే దాహం మనిషికి తీరట్లా. యేసు ప్రభు అంటాడు, అని దానికి ముందు బుద్ధుడు ఏమంటాడు తెలుసా? మనుష్యుని యొక్క కష్టాలకి ఏంటి కారణం? కోరికలే కారణం. దేవుని వాక్యం కూడా సెలవిస్తుంది, ప్రాకారము లేక పాడైపోయిన పురమెంతో తన మనసును అణుచుకోలేని వాడు అంతేని. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 28వ వచనంలో మనం ఈ మాటను చదువుకుంటాం. ఈరోజు మనిషికి కోరికలు ఏంటంటే చెప్పండి, మనిషికి కష్టాలకు కారణం ఏంటి? కోరికలే. ఎందుకని నా కోరికలు వస్తున్నాయి? పక్కన వాడితో కంపారిజన్ చేసుకున్నప్పుడు మన ఆదాయం ఎంత, మన ఖర్చు ఎంత అని ఆలోచన రాదు. పక్కన వాడు కొన్నాడా, నేను కొనాలి. ఎందుకు ఆ కోరికలు చెప్పండి? ఆ కోరికల వలన ఎంత నష్టం. ఈరోజు మన ఇండియాలో లెక్కలేస్తే ఎక్కువ ఖర్చులు పెళ్లిళ్ళు జరుగుతున్నాయి, పెళ్లిళ్ళు చేస్తున్నారంట. ఒక పెళ్లి చేసి 15 సంవత్సరాలు అప్పులు పాలైపోయిన వారు లేరా? ముఖేష్ అంబానీ అంతమందికి పెళ్లి చేశాడు, పేదలకు ఇవ్వచ్చుగా. ముఖేష్ అంబానీ తన కొడుక్కి పెళ్లి చేసిన ఆస్తిలో నెట్వర్క్ లో 5% ఖర్చు పెట్టాడు. 5% దాంతో పెళ్లి చేశాడు. చాలా తక్కువగా పెళ్లి, ఆయన దృష్టికి చాలా తక్కువగా పెళ్లి చేసినట్టు ఆయన. మన సంపాదనలో 5%, మన నెట్వర్క్ లో 5% లో చేస్తున్నాం. మనం మన ఆస్తి కాకుండా మళ్ళీ అప్పు చేసి మనం పెళ్లి చేస్తాం. ఎందుకని? మనం సాటిస్ఫై చేసుకోవడం పక్కన ఎవరో సాటిస్ఫై చేయాలి. పక్కన ఊరంతా మన ఏరియాలో అనుకోవాలి, ఏం పెట్టాడు రా పలానా వ్యక్తి భోజనాలు అని అనుకోవడానికి. ఈ లోపు ఈ 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు మనం అప్పులు పడాలి. ఈరోజు మన కష్టాలకు కారణం కోరికలు. ఒక వస్తువు చూసామంటే దాన్ని కొనేదాకా మన కోరిక ఆగదు. మీకు ఎప్పుడైనా ఒక వస్తువు తీరి ఒకటి పెట్టుకోండి. ఒక వస్తువు కొనాలనుకున్నప్పుడు ఒక 10 డేస్ దాని గురించి పక్కన పెట్టండి. ఒక 10 డేస్ దాని గురించి ఇది నాకు అవసరమా లేదా, 10 డేస్ తర్వాత మీకు అది అది కనిపిస్తుంది మీకు అవసరం లేదు. 10 డేస్ తర్వాత మీకు ఒక రియాలిటీలోకి వస్తారు. అప్పుడు దాకా మీరు ఒక ఫోబియాలో ఉంటారు అనమాట. అది కొనాలి 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 అని. 10 రోజుల తర్వాత మీ మైండ్ రియాలిటీలోకి వస్తుంది. అప్పుడు రియాలిటీలోకి వచ్చిన తర్వాత ఇది నీకు అవసరం లేదని చెప్పింది. ఈ లోపు ఈ 10 రోజుల్లో జరగవలసిన నష్టం ఆగుతుంది. డబ్బులు మీరు ఖర్చు పెట్టండి. దేనికి ఖర్చు పెడతారు తెలుసా? నెంబర్ 1 మీ అవసరాలు తీర్చుకోండి. కోరికలు కాదు. తిండి అవసరం, బట్ట అవసరం, అది కూడా ఉన్నాయని బీరో నిండా ఉన్నాయి కదా, మళ్ళీ కొనమాకండి. ఏది ఎప్పుడు అవసరమో, రేపు క్రిస్మస్ వస్తుంది, అవసరం ఉంటే కొనండి. మీరు లేనిపోని అప్పు చేసి కొనమని దేవుడు చెప్పడు. మీరు ఉన్న దాంట్లో బీరో చూడండి, ఎన్ని బట్టలు ఉన్నాయో. ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత నేను చెప్పిన మాటలు బట్టి ఒకసారి చూసుకోండి. ఇన్ని బట్టలు ఉన్నాయి కదా, నాకు ఎందుకు క్రిస్మస్ బట్టలు అనిపించకపోతే నన్ను అడగండి. ఆ డబ్బులు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, అంతే. కోరికలు తీర్చుకోమాకండి. ఇంకా మీరు డబ్బులు ఖర్చు పెట్టండి. దేనికి ఖర్చు పెట్టలేదు సార్? దేవుని పరిచర్యకు ధారాళంగా ఇవ్వండి. దీనిలో లిమిట్ లేదు. పాత నిబంధనలో కేవలం 10% లిమిట్ ఇచ్చాడు దేవుడు. న్యూ టెస్టిమెంట్ లో లిమిట్ లేదు. దేవుని పరిచర్యకు ధారాళంగా ఇవ్వండి. 3వది, మీ పిల్లల ఎడ్యుకేషన్ ఖర్చు పెట్టండి. ఎందుకంటే మీ పిల్లలకి ఇచ్చే గొప్ప ఆస్తి మీరు బంగ్లాలు, ఆస్తి మిద్దులు, మేడలు కాదు. అది ఉంటుంది, ఖర్చు పెడతారు, సరిగ్గా మేనేజ్ చేయలేదు, మొత్తం అమ్ముకొని తింటారు వాళ్ళు. కానీ మీరు విద్యను ఇచ్చారా, జీవితాంతం తరగని ఆస్తి అది.
అది కూడా మీ లిమిట్లోనే ఇవ్వండి. 4వదిగా లేని వారికి సహాయం చేయండి. ఈ 4 చాలా ఇంపార్టెంట్ ఖర్చులు ఇవి. ఏంటిది? అవసరానికి ఖర్చు పెట్టండి, దేవుని పరిచర్యకు ధారాళంగా ఇవ్వండి, 3వది ఎడ్యుకేషన్ ఖర్చు పెట్టండి, మీ పిల్లలకి ఎడ్యుకేషన్, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వండి. 4వదిగా పూర్ పీపుల్స్, పేదవాళ్ళకి ఈ విషయంలో తప్ప ఏ విషయంలో మీ ధనాన్ని వృధా చేసుకోకండి. నెంబర్ 1 ఏంటి? నీరు మనకు దాహాన్ని తీరుస్తుంది. ఇంకా మన మనస్సును ఎందుకు అణుచుకోలేదు? సామెతల గ్రంథం 16:32 తీయక్కలేదు. సామెతల గ్రంథం 16:32లో పట్టణమును పట్టుకున్నట్టు కంటే తన మనస్సును స్వాధీనపరుచుకున్నాడు శ్రేష్ఠుడు. నేను ఆ నగరాన్ని గెలిచేశాను, ఆ దేశాన్ని గెలిచేశాను అన్నవాడు గొప్పవాడు కాదు. తన మనసును కంట్రోల్లో పెట్టుకుంటాడే వాడు జయశాలి. ఈరోజు జయశాలని పేర్లు పెట్టుకుని ఏంటిది? వాళ్ళు జయించాను, వీళ్ళు జయించాను, నేను జ్ఞానవంతుడు అనుకుంటున్నారు. కాదు, నువ్వు నిజమైన జయశాలి ఎప్పుడైతే తెలుసా? నీ మనస్సును కంట్రోల్లో పెట్టినప్పుడు. ఒకటి కొనాలి, లేదా ఒకటి నా డబ్బులు వ్యర్థంగా ఖర్చు, ఏదైనా అవ్వచ్చు. మీ సమయం ఇంకా విలువైనది మీ డబ్బు కంటే. సమయం వృధా అవుతుంది, డబ్బు వృధా అవుతుంది. మీ మనస్సును కంట్రోల్లో పెట్టుకోండి. నీ మనస్సును కంట్రోల్లో పెట్టుకుంటే నీకంటే గొప్ప పోరాట యోధుడు ఇంకొకటి లేడు అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. నెంబర్ 1 ఏంటి? నీరు మనకి దాహాన్ని తీరుస్తుంది. ఈ నీరు అంటే ఏంటిది? దేవుని వాక్యము. తర్వాత నీరు మనకి దేనితో పోల్చబడిందంటే చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25 నుంచి. పురుషులారా కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట నిలవబెట్టుకొనవలని ఇక్కడ అండర్లైన్ చేసుకోండి. వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తాను అప్పగించుకునేను. ఈ వాక్యం మనల్ని ఉదక స్నానం చేస్తుంది. మిమ్మల్ని, మీరు ఒకవేళ పాపంలో పడిపోయి ఉంటే మిమ్మల్ని శుద్ధి చేసేది ఏమిటో తెలుసా? వాక్యమే. ఎందుకంటే నేను ఘోర పాపిని. ఇప్పుడు మనందరికి గొప్ప సాక్ష్యాలు ఉంటాయి. ఒకప్పుడు మన జీవితాలు ఎలాగ ఉన్నాయి? మీ జీవితాలు చూసుకుని ఎవరో సాక్ష్యాలు చూడట్లేదు మనం. ఒకప్పుడు ఎలాగుంది? వాక్యము చేత పట్టబడిన తర్వాత ఎలాగ? ఒకప్పుడు ఎంత ఘోర పాపిగా ఉన్నాం, వాక్యం మనల్ని శుద్ధి చేసింది కాబట్టి మనం అందరం ఇక్కడ ఉన్నాం. వాక్యం మనల్ని 2 రకాలుగా శుద్ధి చేస్తుంది. ఒకసారి మన జీవితంలో 2 రకాల తప్పులు చేస్తాం. ఒకటి తెలిసి చేస్తాం, ఒకటి తెలియక మన జీవితాల్లో పాపంలో పడిపోతాం. నెంబర్ 1, నువ్వు తెలిసి చేసిన పాపమైనా సరే, నువ్వు నిజంగా పశ్చాత్తాపడితే, దాన్ని విడిచిపెడితే తర్వాత స్టెప్ ఏంటి? వాక్యం నిన్ను శుద్ధి చేస్తుంది. అలాగే వాక్యము నువ్వు కొన్నిసార్లు నువ్వు తెలియక పాపంలో పడిపోయినా వాక్యం నిన్ను శుద్ధి చేస్తుంది. నీరు కూడా మన జీవితంలో చూడండి, మనకు కావాలని బురదలో పడిపోయాం, శుద్ధి చేస్తుందా? చేయదా? కావాలని కడుక్కుంటే చేస్తుంది. మనం కావాలని పడిపోం, పొద్దున్న నీట్గా రెడీ అవుతాం, ఆఫీసులకో కాలేజీలకో మన పనుల్లోకి వెళ్తాం. మన సాయంత్రం వచ్చినప్పుడు ఎందుకు స్నానం చేస్తున్నాం? మనం మురికిలో పడిపోలేదే, మనం ఎక్కడ ఈ బురద గుంటలో మనం దుర్లాడలేదే, మరి ఎందుకు స్నానం చేస్తున్నాం? తెలియకుండానే చుట్టూ ఉన్న డస్ట్ అన్ని మనకు అంటుకుంటాయి, శరీరంలోంచి కొన్ని వ్యర్థాలు బయటకు వస్తాయి. కాబట్టి మనం మరలా ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేస్తాం. దీనికి మన ప్రమేయం ఏమైనా ఉందా? మన ప్రమేయం లేకుండా డాగులు అంటుకుంటున్నాయి, అయినా నీరు శుద్ధి చేస్తుంది. కొన్నిసార్లు మనం కూడా విశ్వాసిగా ఉన్నప్పుడు కూడా తెలియరాని పాపం, లేదా మన చూపులో మనం ఏదో చూస్తున్నాం, ఇలా దారిలో వెళ్తున్నాం, ఏదో ఫోన్ చూస్తున్నాం, చూడరాని దృశ్యాన్ని చూసి పాపం వైపు ఆకర్షితులయ్యాం. వెంటనే స్క్రోల్ చేస్తాం మళ్ళీ, కానీ మనసులో గద్దింపు వస్తే చూడరాని దృశ్యం నేను చూశాను. లేదా ఏదో కోపంలో అనరాని మాట ఎక్కడో మనం అనేసాం, అనరాని మాట నేను అనేసాను. ఇవి కావాలని కాదు, నీకు తెలియకుండా బయటకు వచ్చి నీవేం తప్పులన్నీ. అప్పుడు ఏం చేస్తాం? మళ్ళీ వాక్యం సాయంత్రం రాగా మనం ఏం చేయాలి? వాక్యంతో మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి.